హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ చేస్తున్నానండి. మసాలా సరుకులు తక్కువగా వేసి అన్నీ ఘాటుగా కాకుండా పిల్లలు కూడా తినేలాగా తక్కువ మసాలా సరుకులు వేసి బిర్యానీ చేస్తున్నాను. మేము ఎలా ఇంట్లో వండుతాను బిర్యానీ అనేది చూపించబోతున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లిపై కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న చికెను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మసాలా దినుసులు జాజి పువ్వు, లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసానండి. వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, అలాగే తగినంత కారం, కొంచెం పెరుగు, మొత్తం కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ముక్కలకి అన్నిటికి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి. తగినంత ఆయిల్ కూడా పోసుకున్నాను. అది పోస్తున్నాను కదా ఆయిల్, కొంచెం ఆయిల్ కూడా పైన అలా పోసుకోవాలి. మరొకసారి ఆయిల్ పోసి కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టి గ్యాస్ మీద పెట్టేశాను. మా పిల్లలు అయితే అప్పటికప్పుడు అడిగారండి. ఆ నాన్నగారు చికెన్ తేగానే మాకు బిర్యానీ కావాలన్నారు. సరే అని అప్పటికప్పుడు 2 పొయ్యిల మీద పెట్టానండి. ఇంకా ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని బిర్యానీకి తగినంత ఆయిల్ పోసుకున్నాను. అలాగే మన దగ్గర ఉన్న నెయ్యి కూడా కొంచెం వేసుకున్నానండి గిన్నెలో. సింపుల్గా అయిపోతుంది. మన దగ్గర ఉన్న వాటితోటి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ పలవాలో ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరో 10 మందికి వెళ్తుంది. అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది మీకు. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అసలు నేను చికెన్ కర్రీ వండుదాం అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు మా పెద్ద పాప అమ్మ నాకు బిర్యానీ కావాలండి. సరేలే పిల్లలు అడిగారు కదా అని ఇంకా చికెన్ ఏమో మ్యాగ్నేట్ చేసి పక్క పొయ్యి మీద వేసి ఇంకో పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ అంటే నేను ఎసరులో చికెన్ ముక్కలు వేసేసి బియ్యం వేసేయను. అలా మా ఇంట్లో తినరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నేను ఇలా చేసుకుని తినండి అని మీకు చెప్పట్లేదు. మా ఇంట్లో మేము ఎలా వండుకు తింటాం అది మాత్రమే మీకు చూపిస్తున్నాను.
నేను ఇప్పుడు వేసింది డబ్బాతో వేసానండి నీళ్ళు. ఆ డబ్బాతో ఒక డబ్బా బియ్యం తీసుకుంటాను. మా 5గురికి పొద్దుడికి సాయంత్రానికి కూడా సరిపోతుందండి. ఎప్పుడు తీసుకున్నా అదే డబ్బాతో డబ్బా బియ్యం తీసుకుంటే పొద్దుడికి సాయంత్రానికి సరిపోతుంది ఫుల్గా. ఇప్పుడు తగినంత కళ్ళుప్పు వేసుకుంటున్నాను. అది బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసానండి. మూత పెట్టేసుకుంటాను. ఒక అరగంటకి మరిగిపోయింది. నేనైతే ఇక్కడ బియ్యం కడిగి బియ్యం వేస్తున్నానండి. డబ్బాతో డబ్బాడు బియ్యం తీసుకున్నాను కదా, ఆ బియ్యం కడిగేసి అందులో వేస్తున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే. మా ఆయన చికెన్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు, మిగతా అన్నీ ఇంట్లోనే ఉన్నాయండి. అప్పటికప్పుడు పిల్లలు అడగంగానే ఆ పొయ్యి మీదేమో చికెన్ పెట్టాను, ఈ పొయ్యి మీదేమో బిర్యానీకి రెడీ చేసాను. నాకు ఒక గంటలో మొత్తం బిర్యానీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది పక్కనే. మూత పెట్టుకుందాం మరొక 10 నిమిషాలు. ఇవ్వండి రెండు పొయ్యిల మీద పెట్టాను. ఇంకప్పటికప్పుడు పిల్లలు అడిగితే కాదనలేం కదా. చికెన్ కర్రీ మూత తెచ్చి చూస్తే ఉడికిపోయిందండి. కొంచెం సాల్ట్ తక్కువైంది. నేను వేయలేదు అసలు, ఇప్పుడు వేసాను. మూత పెట్టుకుని 10 నిమిషాల్లో చూద్దాం. మా పిల్ల నాకు తెలియకుండా వెనకాల నుంచి వీడియో తీసింది. ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయ్యేటప్పటికి కొంచెం చికెన్ మసాలా పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి అలా మూత పెట్టేసి ఉంచానండి. ఓకేనా, ఇప్పుడు పలవా చూద్దాం. పలవా కూడా దగ్గర ఉడికిపోతుంది, అయిపోయి ఇచ్చింది. ఒకసారి గట్టి పెట్టి అటు ఇటు తిప్పితే పలుకు ఏమన్నా ఉంటే ఉడుకుతుందండి. మూత పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. అయిపోయిందండి. నేను బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఇలా పలవా చేసిన తర్వాత పక్కనున్న కూర తీసుకుంటాను కొంచెం. ఇప్పుడు నేను ఇదే విధంగా చేస్తానండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం పక్కన ఉడికే చికెను మనకి కావాల్సినంత వేసుకుని ఈ పలవా అనేది దాని మీద వేసేయటమే. మనకు కావాల్సిన కడాల్లో
కొంచెం కొంచెం వేసుకోవడం, ఆ పలవ వేసి అలాగా మూసేయడం. అది చక్కగా మగ్గిపోతుందండి. పీస్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కరైతే చికెన్ అలా ఉండగా వాటర్ పోసి బియ్యం వేస్తారు. అలా మా ఇంట్లో తినరండి. స్మెల్ అనేది బాగా పలవ అంతటికి పెట్టేసి మా ఇంట్లో అంటారు అలా అయితే ఎగిటి వచ్చినట్టు ఉంటుంది అంటారు. అందుకని మా ఇంట్లో ఇష్టంగా పిల్లలు మా ఆయన ఎలా తింటారో వాళ్ళకి నచ్చినట్టే వండుతానండి నేను. కొంచెం కూర వేసుకున్నాను కదా, కొంచెం అయితే గ్రేవీ కోసం ఉంచుకున్నాను కర్రీ. వంట అయితే అయిపోయింది కదా, కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పైన గార్నిష్ చేసానండి. ఫుడ్ కలర్ వేస్తాను అన్నాను, పిల్లలు వద్దమ్మా అన్నారు. సరే వాళ్ళ ఇష్టం ఇచ్చినట్టే నేను వండుతాను కదా, ఇంకా మాట కాదనలేదు. అయిపోయిందండి, వంట అయితే అయిపోయింది. జ్యూసీగా సూపర్గా ఉంది కదా. ఎంతవరకు మసాలా సరుకులు ఉండాలో అంతే ఉన్నాయి, అంతగా మించి ఎక్కువ కూడా లేవు. మసాలా వేసేసుకుని ఘాటుగా తినలేమండి 2 మెతుకుల కన్నా. నేను ఎప్పుడన్నా చేస్తే ఇంట్లోకి సింపుల్గా ఇలాగా ఈ పలవ మాకు బిర్యానీ అనేది పొద్దుడికి సాయంత్రానికి కూడా వచ్చేస్తుందండి ఫుల్గా. ఇంకొక మనిషికి కూడా మిగులుతుంది కూడా. మా అత్తయ్య గారికి అయితే ముందు పెట్టిచ్చేసానండి, ఆవిడ తింటున్నారు. ఆ తర్వాత మేము పెట్టి వీడియో చూపిస్తున్నాను. ఎందుకండి నేను కొంచెం కూర బిర్యానీలో అందులో వేసాను, కొంచెం కూర పిల్లలు తింటారని పక్కగా ఉంచానండి. బిర్యానీలో ముక్కలు ఉన్నాయి కదా, అందుకే గ్రేవీ అనేది తక్కువ వేసి ఇచ్చాను. అది వదలకుండా తింటే చాలు, తినే పిల్లలు కూడా కాదు. నేను కూడా కొంచెం వేసుకున్నానండి. అలాగే చల్లగా మజ్జిగ ఫ్రిడ్జ్లో తీసి పంచదార వేసి మిక్సీ పట్టి 3 గ్లాసుల్లో పోసానండి. బిర్యానీ తింటున్నారు కదా, వేడి చేయకుండా. కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ ముక్కలు. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు. బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.